ఇంట్లోనే ఈజీగా స్ట్రీట్ స్టైలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. అసలు ఈసారి నుంచి మనం బయట తీసుకోకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తింటాము. అంత టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తా వచ్చేయండి. ఫస్ట్ అయితే ఏదైనా మందంగా ఉన్న కడాయి అయితే పెట్టేసేసుకొని, హీట్ చేసుకొని ఇందులోకొచ్చేసి ఒక 2 స్పూన్‌ల ఆయిల్ అనేది వేసుకుందాము. ఈ ఆయిల్ అనేది వేగుతున్నే లోపే మనం ఒక 2 గుడ్లనేది ఒక గిన్నెలో వేసుకొని దాన్నయితే మనం బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్ అనేది బాయిల్ అదే బీట్ చేసుకున్న ఎగ్స్‌ననేది వేసేసుకొని ఒక పెద్ద ఆమ్లెట్‌లా వేసేసుకొని స్క్రాంబుల్ చేసేసుకోవాలనమాట. స్క్రాంబుల్ చేసేసుకోమన్నాను కదా అని చెప్పేసి హ్మ్. బాగా మిక్స్ చేసేసుకోవద్దండి. కొంచెం పెద్ద పెద్దగా చేసుకోవాలనమాట. ఎందుకంటే తినేటప్పుడు మనకి నోటికి తెలిసేలాగా కలిపేసేసుకోవాలి. నేనిక్కడైతే ఒక చిన్న చిన్న ముక్కలుగా అయితే చేస్తున్నాను. అలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే చేసేసుకొని, దాన్ని సెపరేట్‌గా పక్కన పెట్టేసుకోవచ్చు. లేదంటే నాకులాగా కడాయి పెద్దదిగా ఉంటే పక్కకు తోసేసుకొని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా క్యాప్సికమ్, ఇంకా క్యారెట్ మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అయితే వేసేసుకోండి. నేనిక్కడ మీ దగ్గర ఇంకా క్యాప్సికమ్ మీకిష్టం లేకపోతే వేసుకోవద్దు. ఇంకా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉడికించుకున్న వేడి వేడి అన్నం ఉంటే చల్లారిపోయేంత వరకు వెయిట్ చేసిన తర్వాతే ఈ ప్రాసెస్ చేయండి. లేదంటే మెత్తబడిపోతుంది. లేదంటే మిగిలిపోయిన రైస్ ఉంటుంది గదా! మిగిలిపోయిన రైస్ కూడా వేసేసుకొని ఒకసారయితే కలిపేసుకుందాము. ఈ రైస్ వేసే కంటే ముందు కూడా నేను ఇందులోకి కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేశాను. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే లేదు. స్కిప్ కూడా చేయొచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌నయితే వేశాను. ఎందుకంటే ఇక్కడ నేను చిల్లీ సాస్ అట్లాంటిదేమి యూజ్ చేయను. ఓన్లీ నార్మల్ స్పైసెస్ అయితే వేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 నిమిషాలనేది హై ఫ్లేమ్‌లోనే పెట్టేసేసుకొని రైస్ అనేది ఒక్కసారి ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఇందులోకి స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాము. ముందుగా సాల్ట్ అయితే వేసుకుందాము. ఒక స్పూనున్నర అయితే సరిపోతుంది. మీ రైస్ క్వాంటిటీని బట్టి అయితే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనకే కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇంకా ఇందులోకొచ్చేసేసి మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకపోతే లేదు. చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది కూడా. ఇప్పుడు మొత్తం మసాలా అంతా స్పైసెస్ అన్నీ మన రైస్‌కి పట్టాయంత వరకు మిక్స్ చేసేసుకుందాము. ఒకసారయితే బాగా మిక్స్ చేసేసుకొని, ఈ స్పైసెస్ వేసేటప్పుడైతే మీడియం ఫ్లేమ్‌లో గానీ, సిమ్‌లో గానీ మంటని అడ్జస్ట్ చేసేసుకొని, ఒక్కసారయితే కలిపేసేసుకొని, ఒక 2 నిమిషాలనేది ఇలా ఫ్రై అవ్వనివ్వాలి స్పైసెస్ అన్నీ. ఇలా స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత మీ కారానికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. నేను కొంచెం స్పైసీగా తినాలనుకుంటున్నా కాబట్టి, కారం అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్‌లయితే కారాన్ని వేస్తున్నాను. దీంట్లోకొచ్చేసి మీరు కావాలి బాగా స్పైసీగా నాకులాగా తినాలి అనుకుంటే, ఇంకా స్ట్రీట్ స్టైల్‌లో స్పైసీగా గావాలనుకుంటే పెప్పర్‌ని గూడా యాడ్ జేయండి. నేను పెప్పర్‌ని గూడా యాడ్ జేస్తున్నాను. లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు. మరి అంత స్పైసీ మేము తినలేము అనుకున్న వాళ్ళు. లేదా కొంచెం తగ్గించి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఒకసారయితే మిక్స్ చేసేసుకుందాము. బాగా అనేది ఇలా మిక్స్ చేసేసుకొని, సిమ్‌లోనే ఒక మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని, ఒక్కసారి కలిపేసుకొని, తర్వాత అనేది మంటని హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసేసుకొని, కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే, మనకి మాడిపోకూడదు స్పైసెస్ అనేది. మనకి స్ట్రీట్ స్టైల్ రావాలంటే హై ఫ్లేమ్ మీద చేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుందనమాట. సో, ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాల తర్వాత నా దగ్గరైతే ఇది సోయా సాస్ ఉంది కాబట్టి నేను సోయా సాస్‌ని యాడ్ చేస్తున్నాను. మీకు సోయా సాస్ ఏమి అక్కర్లేదంటే అది కూడా స్కిప్ చేయొచ్చు. నేను స్ట్రీట్ స్టైల్ కాబట్టి కొద్దిగా వేశాను. ఇంకొచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అనమాట. ఇది కూడా లైట్‌గా కొంచెమే అంటే కొంచెమే వేసి దీన్ని కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. మనం ఎంత బాగా అయితే మిక్స్ చేస్తామో మాడిపోకుండా అనేది మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది అంత టేస్ట్ వస్తుంది. ఇంకా మనం బయట తెచ్చి తీసుకొచ్చి పెట్టామంటే ఎవ్వరైనా తినని వాళ్ళు నిజంగా నమ్ముతారు. అంత టేస్ట్ వస్తుంది. డెఫినైట్‌లీ నేను చెప్పినట్టయితే చెయ్యండి. ఇప్పుడు బాగా కలిపేసేసుకుంటే
మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూడండి ఇక్కడ ఎంత చక్కగా అయితే వచ్చిందో. ఇలా వస్తే సరిపోతుందండి. ఈ స్టేజ్‌లోనే మనకి కొత్తిమీర ఉంటే వేసేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర కూడా లేదు. నేను కొత్తిమీర అయితే వేయట్లేదు. ఈ స్టేజ్‌లోనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా? అసలు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, ఎంత ఈజీగా ఉందో. ఎప్పుడైనా సరే పిల్లలు అడిగినా సరే మనకెప్పుడైనా స్పైసీగా తినాలన్నప్పుడు డెఫినెట్‌లీ ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. దీనిపైనే కొంచెం ఆనియన్స్ అలా అలా వేసుకుంటే, ఇంకా మనం బయట నుంచి తెచ్చుకున్న ఫ్రైడ్ రైసే అన్నట్టు మన కళ్ళకి అనిపిస్తుంది. మన నోటికి రుచిగా అనిపిస్తుంది. మన హెల్త్ అనేది కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందనమాట. సో, ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఇలా అయితే డెఫినెట్‌లీ ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.